ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్ అనేవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ఈ 5 హ్యాబిట్స్ మీ పిల్లలు చూస్తే అస్సలు ఆపకండి. ఐ రిపీట్, అస్సలు ఆపకండి. Hi, this is Dr. Tadbir, pediatrician from Aster Ramesh Hospitals. Number 1, allow some safe, messy play. పిల్లలు పేపర్స్ చింపగానే వాళ్ళ మీద కోప్పడకండి. వాళ్ళు ఇలా పేపర్స్ ని టేరింగ్, టచింగ్, టెస్టింగ్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ లో స్ట్రాంగర్ కనెక్షన్స్ డెవలప్ అవుతాయి. నెంబర్ 2, పిల్లలు ఒక పని చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేసే ముందు జస్ట్ వెయిట్ ఫర్ 10 seconds. లెట్ దెమ్ కంప్లీట్ దేర్ టాస్క్. వాళ్ళు ఒకవేళ చేయలేకపోతే అప్పుడు మీరు యూ గో అండ్ ట్రై టు హెల్ప్ దెమ్. మీరు ఇచ్చే ఈ 10 seconds గ్యాప్ వాళ్ళని ఆలోచించేలా చేస్తుంది, మళ్ళీ ట్రై చేసేలా చేస్తుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వాళ్లే సాల్వ్ చేసుకునే ఛాన్స్ ని ఇస్తుంది. నెంబర్ 3, గైడ్ దెమ్ బట్ నాట్ టెల్ దెమ్. అంటే వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు మీరు జస్ట్ దగ్గరగా ఉండి గైడ్ చేయండి, అంతే తప్ప ఆర్డర్స్ ఇవ్వటం గానీ హెల్ప్ గానీ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ షర్ట్ తీసుకునిరా అని చెప్పటం కంటే నీ షర్ట్ ఎక్కడుందో తెచ్చుకో అని చెప్పడం ఈజీగా ఉంటుంది. దాని వల్ల వాళ్ళకి క్లూ వస్తుంది, నేను వెళ్ళి షర్ట్ తీసుకుని రావాలి అనేది. నెంబర్ 4, ఒక్కోసారి పిల్లలు ఖాళీగా కూర్చొని ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకి స్పేస్ నివ్వండి. ఈ ఖాళీ సమయంలో వాళ్ళ బ్రెయిన్ లో కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి, కొత్త క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. సో ఈ టైం ని వాళ్ళు అలా యూటిలైజ్ చేసుకుంటారు. నెంబర్ 5, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పడుకునే ముందు ఈ రోజు మార్నింగ్ నుంచి జరిగిన అన్ని సంఘటనల్ని వాళ్ళతో ఒకసారి రీక్యాప్ చేసుకోండి. సో బెడ్ టైం అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ, నువ్వు ఈ రోజు మార్నింగ్ ఆ పేపర్ చింపావు, ఆ బాక్స్ తో ఆడావు, నీ షర్ట్ నువ్వే వెతుక్కున్నావు, ఇలా మార్నింగ్ నుంచి జరిగిన అన్ని సంఘటనలు ఒకసారి రీక్యాప్ చేయండి. దీనివల్ల మీ బాబుకి నేను ఒక్కడనే లేను, నాతో పాటు నా పేరెంట్ ఉన్నారు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎర్లీ అకాడమిక్స్ ని ఫోర్స్ చేసే బదులు ఇలా లో ప్రెషర్ జాయ్ఫుల్ టైం ని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ప్యాక్డ్ షెడ్యూల్ కంటే ఇలా ప్లేఫుల్ యాక్టివిటీస్ వాళ్ళ డైలీ ఇంటరాక్షన్ లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఇలాంటి మరెన్నో పేరెంటింగ్ టిప్స్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.